తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ మన స్టోరీ టైం వచ్చేసింది. హలో కిడ్స్, రెడీగా ఉన్నారా స్టోరీ వినడానికి? ఈసారి మన భారతదేశంలో ఒక కుగ్రామంలో జరిగినటువంటి కథ మీకు చెప్పదలుచుకున్నాను. మరి కథ చెప్పే ముందు నేను ఎప్పుడూ ఒక చిన్న పాట పాడుతాను కదా మీ మీద, అది పాడనా? ఓకే. చిన్న చిన్న పిల్లలు, చిట్టి చిట్టి పిల్లలు, తెలుగువారి పిల్లలు, కథలు వినే పిల్లలు, కథలు చెప్పే పిల్లలు. చిన్న చిన్న పిల్లలు, చిట్టి చిట్టి పిల్లలు, చదువుకునే పిల్లలు, పాటలు పాడే పిల్లలు. చిన్న చిన్న పిల్లలు, చిట్టి చిట్టి పిల్లలు, పాటలు పాడే పిల్లలు, కథలు వినే పిల్లలు, కథలు చెప్పే పిల్లలు. చూసారా పిల్లలు? మరి మీరు ఎన్ని పనులు చేస్తారో? మీకు ఇష్టమని ఈరోజు ఒక మంచి కథ తీసుకొచ్చానని చెప్పాను కదా. ఆ కథ ఒక గ్రామం, ఒక విలేజ్లో జరిగింది. ఒక 500-600 ఇయర్స్ బ్యాక్ మన భారతదేశంలో చక్కని పచ్చని పొలాలున్న విలేజెస్ ఉండేవి, గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాలు ఎలా ఉండేవి తెలుసా? సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవి. అంటే ఆ గ్రామంలో ఒక 500 ఫ్యామిలీస్ ఉంటే ఆ 500 ఫ్యామిలీస్కి కావలసినటువంటి నీడ్స్ అన్నీ కూడా అక్కడే సాటిస్ఫై అయ్యేవి. అంటే బట్టలు కుట్టుకోవాలంటే ఒక దర్జీ, ఒక టైలర్ ఉండేవాడు. చెప్పులు కుట్టించుకోవాలంటే ఒక కాబ్లర్ ఉండేవాడు. వ్యవసాయం చేసి ఆహారం పండించి పొలాలు ఉన్నటువంటి వ్యవసాయదారులు ఉండేవారు. చిన్న బడి ఉండేది, మంచి గుడి ఉండేది, పచ్చని పొలాలు, స్ట్రీమ్స్, చెరువులు ఉండేవి. పెద్ద చెరువులు, చిన్న చెరువులు ఉండేవి. ఇంకా పిల్లలు, అసలు మీరు అలాంటి గ్రామంలో పడుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకోక్కర్లే, చల్లని గాలి వచ్చేది. ఎలా తెలుసా? పెద్ద పెద్ద నీమ్ ట్రీస్ ఉండేవన్నమాట. వేప చెట్లు ఉండేవి, మ్యాంగో గ్రోవ్స్ ఉండేవి. వీటి వలన చల్లని గాలి వస్తూ ఎప్పుడూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది, హ్యాపీగా ఉండేది. అట్లాంటి ఒక గ్రామంలో ఒక గుడిలో మంచి ఏనుగు, చిన్న ఏనుగు పిల్ల అన్నమాట, భలే ముద్దుగా ఉండేది. హ్యావ్ యూ సీన్ ఇండియన్ ఎలిఫెంట్స్? భలే బాగుంటాయి కదా అవి. మంచి పెద్ద లాంగ్ ట్రంక్ ఉంటుంది, దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, చాటల్లాగా. ఇట్లా ఇట్లా చెవులు ఊపుతూ ఉంటుంది, తొండాన్నేమో ఆడిస్తూ ఉంటుంది. ఈ ఏనుగు ఏం చేసేదంటే, గుడిలో పూజ చేస్తారు కదా, ఈ ఏనుగు మీద దేవుణ్ణి కూర్చోపెట్టి గుడి ప్రదక్షిణం చేయిస్తారు, గుడి చుట్టూరా. దానికి ముందు ఈ ఏనుగు ఏం చేసేదంటే, చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి చక్కగా నీట్గా తయారై స్నానం చేసి నీట్గా ఉన్న శరీరంతో గుడికి వెళ్ళేది. దాని డ్యూటీ అదనమాట. రోజు ఆ డ్యూటీ చేస్తూ ఉండేది. వెళ్ళే దారిలో ఒక టైలర్ షాప్ ఉంది. దర్జీ అని చెప్పాను కదా నేను, ఒక టైలర్ షాప్ ఉంది. ఆ టైలర్ ఏం చేస్తాడు మీకు తెలుసు కదా. టైలర్ ఏం చేస్తాడు? చక్కగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కావలసినట్టుగా బట్టలు కుట్టి పెడతాడు. టైలర్ దగ్గర ఏముంటుంది? సూది ఉంటుంది, మిషన్ ఉంటుంది. అవన్నీ పెట్టుకుని చక్కగా ఒక కొట్టు పెట్టుకుని రోజు ఈ ఏనుగును చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం చేశాడంటే, దానికి అరటిపండు చూపించాడు. ఏనుగుకి అరటిపండు అంటే చాలా ఇష్టం పిల్లలు. అదేం చేసింది పాపం, గున్న 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 గబ 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 వచ్చేసింది. వచ్చేసి తొండాన్ని ఇట్లా జాపింది. జాపగానే అరటిపండు తొండంలో పెట్టాడు. అది టక్కని నోట్లో పెట్టేసుకుని థ్యాంక్ యూ అన్నట్టుగా తల ఊపేసి తొండంతో ఆశీర్వదించి వెళ్ళిపోయేది. ఒకరోజు చేశాడు కదా, రెండో రోజు కూడా వచ్చి నుంచుంది. రెండో రోజు కూడా పండు పెట్టాడు. ఇట్లా ఈ దర్జీ ఏం చేసేవాడంటే, అరటిపళ్ళు కొని రెడీగా పెట్టుకున్నవాడు. రోజు దానికి అది చెరువు దగ్గరికి స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ టైలర్ దగ్గరకు వచ్చి నుంచునేది. టైలర్ ఏమో పండు పెట్టేవాడు. తినేసి తొండం ఇట్లా ఇట్లా ఆడించుకుంటూ వెళ్ళిపోయేది. ఒకరోజు ఏమైందంటే, ఈ దర్జీకి ఒక క్రాకిష్ థాట్ వచ్చింది. ఏంటంటే అది, రోజు వస్తుంది ఈ ఏనుగు పిల్ల, నేను ఇంకా కొనలేకపోతున్నాను,
నేను బనానాస్ పెట్టలేకపోతున్నాను, అందుకని దీనికి బుద్ధి చెప్తాను. నేనేం చేస్తానంటే ఇది మళ్ళీ రాకుండా చేస్తాను, దీన్ని పనిష్ చేస్తాను అనుకున్నాడు. అనుకుని పిల్లలు ఏం చేశాడు తెలుసా? యూ ఫీల్ సో సాడ్. ఏం చేశాడంటే అరటిపండు బదులు సూది, బట్టలు కుట్టే సూది ఉంటుంది కదా, ఆ సూది పట్టుకుని చేతిలో దాచేసుకుని కూర్చున్నాడు. అది పాపం రోజులాగానే వచ్చి ఇట్లా ఇట్లా నవ్వుతూ చెవులన్నీ ఆడిస్తూ తొండాన్ని అరటిపండు పెడతాడేమో అని జాపింది. జాపేసరికి ఆ సూది పెట్టి పిల్లలు ఆ తొండ మీద పొడిచాడు. చాలా సాఫ్ట్గా ఉంటుంది తొండం, ఎడ్జి పాపం. అది అని గేంకారం పెట్టింది. చెవులన్నీ ఇట్లా 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 ఊపేసింది, కాళ్ళన్నీ కొట్టుకుంది, బ్లడ్ వచ్చింది పిల్లలు. పాపం కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. దుఃఖపడింది. దానికి అర్థమవలే. ఏంటి, నా ఫ్రెండ్ అనుకున్నాను కదా, రోజు నాకు పండు పెట్టేవాడు కదా, ఎందుకు ఇలా నన్ను పొడిచాడు ఈరోజు సూది పెట్టి, ఎందుకు నాకు ఇట్లా రక్తం తెప్పించాడు, ఎందుకు నా కళ్ళలో నీళ్లు తెప్పించాడు అని పో అన్నాడు అనమాట. అప్పుడు పొడిచేసి పో, ఇక మించి నా కొట్టు దగ్గరికి రాకు, నేను నీకు పండు పెట్టను, అర్థమైందా? రోజు నేను మేపలేక నాకు కష్టంగా ఉంది, రోజు పండు కొనడం నీకు పెట్టడం, ఊరికే వస్తుంది అనుకున్నావా పండు అని హి స్కోల్డెడ్ హర్. అది పాపం కళ్ళమట్టు నీళ్లు కారుతూ తొండాన్ని కింద పెట్టుకుని చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది. పిల్లలు, ఎలిఫెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్. చాలా తెలివైనటువంటి జంతువుల్లో ఎలిఫెంట్ ఒకటి. వెళుతుంది కానీ అది బాగా ఆలోచించింది. ఎందుకు ఇట్లా చేశాడు నన్ను? అరటిపండు పెట్టనంటే చెప్పొచ్చు కదా, నోటితో చెప్తే నాకు అర్థమవుతుంది కదా, నేను వెళ్ళిపోతాను కదా. లేదు, హీ యాక్టెడ్ వెరీ వెరీ రాంగ్లీ. చాలా తప్పు పని చేశాడు. నేను టిట్ ఫర్ టాట్ చేస్తాను, బుద్ధి చెప్తాను, ఊరుకోను అని అది ఏం చేసిందంటే స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ చెరువు పక్కన బాగా మట్టి ఉంటుంది కదా పిల్లలు, అక్కడ బాగా నీళ్లు పోసి బురదలాగా తయారు చేసింది. ఆ బురదని తొండం పెట్టి బురదంతా తొండంలోకి తీసుకుని అట్లా ఊపిరి బిగించి తొండం నిండా బురద పెట్టుకుని మెల్లిగా వెనక్కి వచ్చి దర్జీ కొట్టు దగ్గరికి వచ్చింది. పిల్లలు వచ్చి తొండంలోంచి పుష్ అని ఊదింది. ఊదగానే ఏమవుతుంది, తొండంలో ఉన్న బురదంతా ఆ బట్టల మీద, ఆ కొట్టు మీద, ఆ దర్జీ మొహం మీద, టేబుల్ మీద, అన్నిటి మీద పడిపోయింది. ఈ దర్జీ ఏం చేస్తాడంటే అందరికీ తెలియాలని కుట్టిన బట్టలన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాడు, కుట్టాల్సిన బట్టలన్నీ ఒక సైడ్ పెడతాడు. అవన్నీ బురదతో తడిసిపోయాయి. మాటలు రావు కానీ ఆ ఎలిఫెంట్కి పాపం అదేం చెప్పిందంటే తొండంతో, బీ కేర్ఫుల్, ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయకు, ఇష్టం లేకపోతే చెప్పు అని అక్కడే తొండం బాగా తిప్పి తొండంలో ఉన్న బురదంతా కొట్టేసి కాళ్ళన్నీ బాగా కాళ్ళతో దింసా చేసేసి కొట్టుని ఫ్రంట్లో కొట్టుకుంటుంది కదా, 2 మెట్టులా పెట్టుకున్నాడు. ఆ మెట్లన్నీ బాగా దాన్ని దున్నేసింది, కాళ్ళతో దున్నేసి తోక ఆడించుకుంటూ వెళ్ళిపోయింది. ఓ ఓ ఓ అని అరవడం మొదలెట్టాడు. పక్కనున్న కొట్ల వాళ్ళందరూ వచ్చారు. ఏమైంది అన్నారు. అంటే ఇట్లా చేసింది ఏనుగు, చాలా చెడ్డది అన్నాడు. అంటే వాళ్ళందరూ చెప్పారు, మేము రోజు నిన్ను చూస్తున్నాము, నువ్వు దానికి అరటిపండు పెట్టి దాన్ని ఏదో హాని చేసి ఉంటావు నువ్వు, అందుకనే అది అలా చేసింది, అదర్వైజ్ ఎలిఫెంట్ విల్ నాట్ హార్మ్ అదర్స్. మామూలుగా ఏనుగులు ఏ జంతువు కూడా ఎదుటి వాళ్ళకి హాని చెయ్యవు. కాబట్టి వాళ్ళు కూడా దర్జీకి గుణపాఠం చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే ఎప్పుడు ఇట్లాగా మూగ జంతువులు, అవి మాటలు రావు కదా అని చెప్పి వాటిని మనము హింసించరాదు అని చెప్పి బాగా దర్జీకి బుద్ధి చెప్పారు. పిల్లలు, కథ నచ్చిందా మీకు? చూసారా ఆ ఇంటెలిజెంట్ ఎలిఫెంటు ఎట్లా టిట్ ఫర్ టాట్ చేసిందో? మరి ఇందులోంచి మీరు చేయాల్సిన అసైన్మెంట్ ఏమిటంటే చక్కగా ఆ బుజ్జి ఎలిఫెంట్ని డ్రా చేయండి. చిన్న బేబీ ఎలిఫెంట్ అది, దాన్ని చక్కగా డ్రా చేయండి, దానికి ఒక పేరు పెట్టండి. ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? మెయిన్గా దర్జీ ఉన్నాడు, ఆ దర్జీకి కూడా ఒక మంచి పేరు పెట్టండి. ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద స్టోరీ. బాయ్.